హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు దేవుడికి ఎంతో ఇష్టమైన పానకం అలాగే వడపప్పు ఎలా చేస్తారో చూపిస్తాను, వచ్చేసాను. సో ఇక్కడ పానకం కోసం ఫస్ట్ బెల్లం అండి. నేను ఆల్రెడీ బెల్లము నానబెట్టుకున్నా. బెల్లం, ఒక గ్లాస్ నీళ్ళు, ఒక గ్లాస్ కాదు దగ్గర ఒక 2 గ్లాసుల నీళ్ళు అండి. దీంట్లోనే ఇలాచి, నల్ల మిరియాలు, సొంటి పౌడర్ 3 మిక్స్ చేసుకొని ఇందులో వేసుకున్నా. సో ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం మా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదు. సో కొంచెం రాళ్ళుప్పు, జస్ట్ చిటికెడంత రాళ్ళుప్పు వేస్తున్నా. వేసి బాగా కలుపుకోవాలి. సో దీంట్లో తులసాకులు అండి, ఒక 10 తులసాకులు వేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండి. సో పానకం రెడీ అండి. తులసాకులు వేయడానికి వెళ్ళింది మా పాప. సో ఇప్పుడు వడపప్పు ఎలా తయారు చేస్తారంటే ఏం లేదండి, ఒక 1 అవర్ ముందు నేను ఇక్కడ 1 అవర్ 2 అవర్స్ అయింది, దగ్గర 2 అవర్స్ ముందు నేను పెసరపప్పు నానబెట్టుకున్నా. సో దీంట్లోంచి నానబెట్టుకొని ఇది కొంచెం వడపప్పు కోసం పెసరపప్పు 2 అవర్స్ ముందు నానపిన. సో దీంట్లో కొంచెం బెల్లం, అంతే అండి. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. సో ఇక్కడ మీకు పానకం అండ్ వడపప్పు 2 రెడీ అయిపోయినాయి. దేవుడికి ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పు అండి. సో మీరు కూడా రెడీ చేసుకున్నారా వడపప్పు అండ్ పానకం? సో ప్రసాదం రెడీ అయిపోయింది, వడపప్పు, పానకం. సో మా ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. మీ ఇంట్లో పూజ అయిపోయిందా? సో అందరికీ